హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫంక్షన్ల కానించి మనం జర్నీ చేసేటప్పుడు ప్రతి ఫంక్షన్లో పచ్చళ్ళు అనేది వాడుతున్నారు. ఏ చిన్న ఫంక్షన్కైనా పచ్చడి అనేది ఉంటుంది. క్యాబేజీ పచ్చడి కానీ, క్యారెట్ పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి కానీ, ఉసిరికాయ పచ్చడి కానీ, విడివిడిగా ఈ విధముగా ఫంక్షన్లకి పబ్బాలకి ఈ విధముగా పచ్చళ్ళు అనేది వాడుతున్నారు. తినొచ్చు. వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఏలూరు మా ఇంటి పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్కషన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్ అనేది అదిరిపోయిద్ది. కలరు మంచి ఆయిల్, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతి పిండి, తగినట్టుగా నెయ్యి, ఇంగువ వేసి మా ఇంటి పచ్చళ్ళు అనేది వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు రకరకాలుగా దొరుకుతాయి ఫ్రెండ్స్. లింక్ అనేది డిస్కషన్ బాక్స్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ విధంగా కొరియర్లో తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. పచ్చళ్ళు కొంచెం ఇష్టపడి తెప్పించుకున్నాను. మీరు కూడా కావాలంటే కనుక నేను పూర్తిగా లింకు డిస్కషన్ బాక్స్లో ఇస్తాను. మా ఇంటి పచ్చళ్ళు ఏలూరులో తెలియని వాళ్ళు ఉండరు. అక్కడి నుంచి మనకి ఇంటికి ఫోన్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తాయి. ఏం పచ్చళ్ళు నేను ఆర్డర్ పెట్టుకున్నానంటే ఫ్రెండ్స్, చూడండి, కొరియర్లో ఈ విధంగా వచ్చేస్తాయి. ఫోన్ చేసి చెప్తే చాలు ఫ్రెండ్స్. మా ఇంటి పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయి. ఉసిరికాయ, నిమ్మకాయ, టమాటా పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి, పీతల పచ్చడి, అట్టా చెప్పుకుంటూ పోతే ఫ్రెండ్స్ చాలా రకాలు ఉంటాయి. గోంగూర పచ్చడి, ఎర్రకారం, పండు మిరకాయ పచ్చడి, క్యాబేజీ పచ్చడి, క్యారెట్ పచ్చడి, నాన్ వెజ్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా రొయ్యల పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, అట్టాగా మనకి చాలా రకాలు. ఇంకా అప్పుడప్పుడు ఫంక్షన్ల కానించి మనం ఏదైనా టూర్ వెళ్ళాలన్నా చెందాలన్నా మనం ఒక సీసాకి పార్సిల్ చేసుకొని తీసుకొని వెళ్తాం. రైస్ వండుకొని ఈ పచ్చడి వేసుకొని నేను తింటే కడుపు నిండిద్ది. ఇంకా అలా అనేసేసి ఫంక్షన్ల కానించి మనం జర్నీ కానించి బయటికి వెళ్ళిన కానించి టూరిస్ట్కి వెళ్ళిన కానించి పచ్చళ్ళు అనేది ఉండాలి కంపల్సరిగా. అందుకనేసి మా ఇంటి పచ్చళ్ళు ఏలూరులో తెలియని వాళ్ళు ఉండరు. ఫోన్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆర్డర్ చేసుకుంటే మన ఇంటికే వచ్చేస్తాయి. తక్కువ కాస్టే పడిద్ది ఫ్రెండ్స్. రుచికి రుచి, టేస్ట్కు తగ్గేదే లేదు. మెంతిపిండి, ఆవు పిండి, సమపాలల్లో ఉప్పు, కారం. పచ్చడి అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వారికి పచ్చళ్ళు అంటే చాలా ప్రీతికరం. ఇక్కడ నేను 3 రకాల పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నాను. ఆవకాయ పచ్చడి, రొయ్యల పచ్చడి, చికెన్ పచ్చడి, ఇంకా మనకి నచ్చితే అన్ని పచ్చడి, జీడిపప్పుల పచ్చడి కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా అన్ని రకాలు అనేబుల్గా మనకు దొరుకుతాయి. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. నెయ్యి వేసుకొని మనం ఈ పచ్చడి వేడి రైస్లోకి, ఉప్మాలోకి, జొన్న సంకట్లోకి వేసుకొని తింటూ ఉంటే ఎంతో కమ్మగా ఉంటాయి.